గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు, ఆయుష్యాభివృద్ధిరస్తు. థ్యాంక్ యూ అండి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు వింటుంటే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. రకరకాల విపత్తులు జరుగుతున్నాయి. అంటే జల ప్రళయాలు అని చెప్పి విన్నాము. ఈ తుఫాన్లు రకరకాలుగా వింటూ వస్తున్నాం గత కొన్ని నెలల నుంచి. నిన్ననే మనకు ఢిల్లీలో కూడా బాంబు ప్రమాదం, ఆ పేలుడు వల్ల ప్రమాదం జరిగి కొంతమంది మరణించడం కూడా విన్నాము. దానికన్నా ముందర ఈ తుఫాన్లలో బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది అని చెప్పి, ఆ తర్వాతనే దానివల్లే ఎఫెక్ట్ అయిందని కొన్ని వరుసగా బస్సు ప్రమాదాలు జరగటం, అంటే రకరకాలుగా ఏదో ఒక ఇబ్బంది అయితే మనం చూస్తున్నాం. అంటే ఇన్ని కోట్ల జనాభా ఉన్న దగ్గర ఇబ్బంది జరగకుండా ఉంటది అని మనం చెప్పలేము. ఏదో ఒక దగ్గర జరుగుతుంది. ఇవి జరగటం వల్లే, అంటే స్వామి బ్రహ్మంగారిది ఇల్లు కూలిపోవటం వల్లే ఈ విపత్తు జరిగింది అని చెప్పి ఇలా రకరకాలుగా ఒకదానికొకటి రిలేటెడ్ అయితే అందరూ చేసుకుంటున్నారు. నిజంగా వీటన్నిటికి కారణం ఇదేనా? అసలు ఇలా జరగాల్సింది ముందే నిర్ణయించబడిందా అసలు పంచాంగంలో? ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడితో ఆగిపోతున్నాయా? ఇంకా ముందు ముందు ఇంకా ప్రమాదాలు జరుగుతూ ఉండే అవకాశం ఉందా? వాటి గురించి దాదాపు ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా, కలియుగ ప్రమాణం అనేది 5,16,000 సంవత్సరాలు. ఆ లోపల మీకు ఈ యొక్క యుగాంతం అయితే అవ్వదు. అంటే మీ దాదాపుగా నాకు తెలిసి 5 లక్షల మంది నీకు మునిమనవాళ్ళు పుట్టాలి. నీకు 5,16,000 మంది పుట్టాలి, నీకు మునిమనవాళ్ళు. సో కాబట్టి అంతవరకు అయితే పోదు. ఈ కలియుగం అయితే అంతం కాదు. కానీ ఒక్కొక్క వైపున ఒక్కొక్క భాగంలో అంతం అవుతుంటుంది. అంటే పునరభిమరణం, పునరభిజననం అన్నట్టుగానే ఇప్పుడు ఒక దగ్గర భూమి అంతరించిపోతుంది. ఎందుకు? ఇప్పుడు 170 ఏళ్ల తర్వాత నెక్స్ట్ కమింగ్ 170 yearsలో ఆఫ్రికా నుంచి ఒక ఖండం, ఒక భాగం కట్ అయిపోయి అది కరెక్ట్గా మనకి ఉన్నటువంటి ఎక్కడ పశ్చిమ భాగానికి, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి మిగిలిన భాగానికి, వెస్ట్ బెంగాల్ దాంట్లో అతుక్కోబోతుంది. ఇప్పుడు అది ఆఫ్రికా ఖండం. అప్పుడు ఏమనుకుంటారు, అరే ఆఫ్రికా ఖండంలో మన భాష వేరు, వాళ్ళకు పద్ధతులు వేరు ఉంటాయి కదా. అది ఎప్పుడో మెల్లగా 170 ఏళ్ళు అవుతుంది వచ్చి కలవడానికి. అప్పుడు నాకు వాడు ఐలాండ్ అని మనం సరదాగా అక్కడ ఫ్లైట్ వెళ్ళడం, అది మెల్లమెల్లి జరుపుకుంటూ అది మన భారత ఖండంతో కలిసిపోతుంది గ్యారంటీగా. 170 years, నాట్ మోర్ దెన్, ఎక్కువ ఏం లేదు అది. సో మన మునిమనవాడు చూస్తాడు గ్యారంటీ దాన్ని. వాడు ఏమంటుంటే అది మాదే దేశం అనుకుంటాడు ఖచ్చితంగా. అక్కడ ఉండేటువంటి నిగ్రోలు, అక్కడ ఉండేటువంటి పద్ధతి వేరేగా ఉంటుందిగా. అప్పుడు ఏమనుకోవాలి మనం అంటే కాలగమనంలో అనేక మార్పులు రావడం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నారుగా మీరు అందరు బలైపోతున్నారు, అయిపోయింది అంటుంటే 170 ఏళ్ళతో కలుస్తానని చెప్తున్నాను నేను. ఆ ఖండంలో వచ్చే జాతి కూడా కలుస్తుంది, ఇంకా సాంద్రత పెరుగుతుంది, జన సాంద్రత పెరుగుతుంది. అందులో మీకు సందేహమే లేదు. ఇక్కడ మనకి కాలజ్ఞానం దగ్గరికి వద్దాం, మళ్ళీ మనం బ్రహ్మంగారి దగ్గరికి వద్దాం. బ్రహ్మంగారి దాంట్లో ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బ్రహ్మంగారు రియాలిటీగా అప్పటికి ఆయన వీడియోలు లేవు. ఆయన రాసి కొన్ని పుస్తకాలు, అప్పటి పుస్తకాల్లో మాత్రం ఇది వెంటనే ఇప్పుడు 2000 సంవత్సరం ఆయన చెప్పారు, 2000 సంవత్సరం కొంతమంది చెప్పారు అయిపోయింది, 2000 సంవత్సరం క్లోజ్ అన్నారు, 2008లో క్లోజ్ అన్నారు, 2011లో క్లోజ్ అన్నారు, 2015లో క్లోజ్ అన్నారు, 19లో క్లోజ్ అన్నారు, 25 వచ్చింది. ఇప్పుడు క్లోజ్ అనట్లేరు వాళ్ళు, ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. ఇక్కడ ఒక విషయం, మళ్ళీ ఆయన ఇల్లు కూలిపోయింది, బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది, మనం జస్ట్ ఒక 4 రోజుల క్రితం కూలిపోయింది. అతి వర్షాల వల్ల కూలిపోయింది. అంతకుముందే కదా జలప్రళయం జరిగి అనేకమైనటువంటి ఉత్తరాఖండ్లో, మనకి ఆంధ్రప్రదేశ్లో, మనకి తెలంగాణలో కూడా అనేక మంది అసూలు భాష విషయం అంటే జలంలో ఒకబడ్డారు. పంచభూతాలను కలిసిపోతున్నారు వీళ్ళందరూ కూడా. అంతకుముందు వాయు రూపంలో జస్ట్ ఒక 3 months ముందు అహ్మదాబాద్ అయినటువంటి సంఘటన, గాలిలో ప్రాణాలు ఎగిరిపోయినాయి, అంటే గాలిలో కలిసిపోయారు. అది పంచభూతాలు, అదొకటి గాలి. అగ్నిలో మన కళ్ళ ముందర బస్సు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి, బస్సులో మనకి కర్నూలు దగ్గర బస్సులో పడి పాపం 19 మంది 20 మంది వాళ్ళు చనిపోయారు. ఇది అగ్నికే అయిపోయింది. దాని తర్వాత మనకున్నటువంటి మన కామారెడ్డి దగ్గర ఎక్కడో, మనకి చేవేళ్ళ దగ్గర ఎక్కడో పృథివీ వల్ల, అంటే మట్టి వల్ల, అంటే రాళ్ళు మట్టే కదా, ఆ రాళ్ళు పడి అసలు ఎవరైనా ఊహిస్తారు అసలు? ఆ టిప్పర్ రావడం ఏంటి, దాన్ని తగలడం ఏంటి, ఆ టిప్పర్ మొత్తం దాన్ని పడడం ఏంటి, దాని ముడి చనిపోవడం ఏంటి, అంటే ఊహకందనటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే పృథివీ, ఆకాశం, అగ్ని, వాయు, జలం, అంటే ఎన్ని జరిగిపోతాయి అంటే 5 పంచభూతాలు మింగేస్తున్నాయి ఎక్కడ దగ్గర. అంటే పాపం యొక్క ప్రభావం. మనం మన ఛానల్లో ఒకసారి చెప్పుకున్నాం అనుకుంటా, ఈ స్టోరీ కథ చెప్పుకున్నాం అనుకుంటా. ఒక సాధువు ఒక పర్వత శ్రేణిలో వెళ్తున్నారు, అంటే పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. కొండ ప్రాంతం ఒకటే దారి ఉంది, ఇంకో దారి లేదు. వెళ్తున్నప్పుడు ప్రతి 10 ఏళ్ళకు పిడుగు పడుతున్నాడు. మీరు వినే ఉంటారు సోషల్ మీడియాలో, బాగా కథ, ఇది ఫేమస్, అది పిడుగు పడుతున్నాడు. అందులోంచి 40 మంది ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద ఆయన ఉండి, లేదు కరెక్ట్ కాదు, మనలో వాడు చెడ్డోడు ఉన్నాడు, మనందరం ఒక్కొక్కళ్ళం బయటికి వెళ్ళి నిలబడదాం, పిడుగు పడితే వాడు చచ్చిపోతాడు, మీతో వెళ్ళిపోదాం అని చెప్తారు. అలా 40 మంది వెళ్తుంటారు, ఆ పిడుగు పడుతుంటుంది, వెళ్తుంటారు, పిడుగు పడలేదు, ఎవరు పిడుగు పడలేదు. ఒక సన్యాసి మిగులుతాడు పాపం. ఆ సన్యాసి వెళ్ళగానే, ఆ దరిద్రుడు, నువ్వే దొంగ సన్యాసి, నువ్వంతా తప్పుడోడివి, నువ్వు మంచోడు కాదు, నీ వల్ల అవుతుంది, సరే వెళ్ళు దరిద్రం అని చెప్పి వాడిని నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి వాడిని బయటికి వెళ్ళి కొట్టగానే వాడికి అద్దు ముందు ఒకనే పిడుగు దీని బస్సు మీద పడుతుంది, బస్సు తగలబడిపోతుంది.
అంటే ఇక్కడ ఒక పుణ్యాత్ముడి చేత పాపాత్ములు రక్షించబడతారనే విషయం వాస్తవం. అందుకే ధర్మం అనేది ఎక్కడ ఉంటుంది, ధర్మంతో ఉన్నటువంటి అందరూ కూడా రక్షించబడతారు, చెడ్డవాళ్ళైనా సరే. ఎందుకు? ధర్మం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎప్పటికైనా మారుతాడు వీడు, నేను మార్చగలను వీడినటువంటి భావంతో. అధర్మంతో ఉన్న వ్యక్తులు ఎప్పటికీ మారే అవకాశం లేదు. కాబట్టి సనాతన ధర్మం అదే చెప్తుంది, నా ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడూ కాపాడబడతాడు. మరి ఎందుకు చనిపోయారయ్యా నీ దేవుడు నమ్ముకుంటే అంటే, నువ్వు చేయని పాపకర్మకి వాళ్ళంటే ఏంటి? ఇప్పుడు ఒకటే చెప్తాం, బాబు నాన్న అది ఊడిపోయేటట్టు కింద కూర్చోక అంటాం, నేను అక్కడే కూర్చుంటా అంటే అది నీ కర్మ. భగవంతుడు హింట్ ఇస్తాడు, అది వద్దు, దట్ ఇస్ నాట్ రైట్ వే. ఇక్కడ ఎక్కడ హింట్ ఇచ్చాడంటే వాళ్ళకి ఇంటి చచ్చిపోయాడంటే, హింట్ అంటే ఏమిటి? వాళ్ళు ధ్యానం చేసుకోరు బయటకు వెళ్తున్నప్పుడు, ఇంటికి బయట. అందుకే తదాసు దేవతలు అంటారు కదా, ఇదే కారణం. ఆయన కూతురు బయట పోతావులే, నీ బొంద పోతావు, నీ బొంద నువ్వు అక్కడ ఎక్కడో అయిపోతుంది అని తిట్టుకుంటారు సరా. ఇవన్నీ శాపనార్థాలు ఇవే. అందుకే ఎప్పుడు కూడా సత్సంకల్పమే ఉండాలి, సత్ మాటనే ఉండాలి, చెడు మాట మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తారు తదాసు దేవతలు. అంటే అంటే నీ నిండింది. ఇందాక మనం సన్యాసి కనుక బయటపడ్డట్టుగా వీళ్ళందరూ కూడా బయటపడే మార్గం ఉండవచ్చు. కానీ ఇంకోటి, అదే దాంట్లో మనకి ఇసుక రాళ్ళు పడ్డ దాంట్లో బస్సులో కూర్చుని ఒక అమ్మాయి ఇక్కడ దాకా నిండిపోయింది, ఆవిడ బతికింది. కింద ఇంకో టిప్పలో ఒక వ్యక్తి కూలి పని చేసి ఆమె కూలిపోయింది, ఆవిడ బతికింది. సరే కాళ్ళని చచ్చిపోయి ఉంటాయో, 6 గంటలు నరకం అనుభవించుంటారు, కానీ బతికి పెట్టారు. అదే వాళ్ళ మీద ఎందుకు పడలేదు? ఇంకొక 2 గంపలు పడితే చనిపోయేటోళ్ళు వాళ్ళు కూడా. వాళ్ళు ఎలా బతికారో మరి వాళ్ళ పక్కన ఎన్నుకున్నాము చనిపోయింది. ఆ పిల్ల చెప్పింది, నా అనుకున్న వాళ్ళు 2 చనిపోయారండి, నా పక్కన వాళ్ళు చనిపోయారండి, నేను మాత్రం దేవుడి దగ్గర బతుకున్నా అంటే అది నీ ఎందుకు పడలేదు? సరే మీరేమంటారు, లాజిక్ చెప్తున్నా ఉంటాడు. మరి టిప్పర్ మొత్తం కూలిపోయినట్టు అందరూ చచ్చిపోయి ఒక్కతే చచ్చిపోయి బతుకుంది టిప్పర్లో. ఆమె బతుకుంది, మరి కాపాడండి నన్ను అని చెప్పి ఆమె అరుస్తున్న విషయం చూసాం కదా మనం. మరి ఎలా చేసింది? మరి ఆవిడ చనిపోవాలి, మొత్తం మందం ఇవ్వడాలి కదా. అంటే అక్కడ కంకర సరిపోలేదు, మరి ఈవిడ వెనక పెద్ద కుప్పలాగా పెరిగింది కదా, అక్కడ ఆ మీద మళ్ళీ పక్కన పెద్ద ఉంది కుప్ప. చూడండి, విజువల్స్ మీకు ఉన్నాయి. సో ఇలాంటి విషయాలు మాత్రం అక్కడ అది దేవుడు అంటే ఆవిడకి ఇంకా నూకలు ఉన్నాయి. నీకు బతికేమైన అదృష్టం నీకుంది, నీ చేసిన పుణ్యబలం నీకుంది. వాళ్ళ చిన్నపిల్లలైనా పుణ్యబలం లేదు. ఒక ఇంట్లో 3 చనిపోయారు పాపం, 3 ఆడపిల్లలు అవుట్. అంటే ఆ తండ్రికి అంతే రుణం అంతే ఉంటుంది. నువ్వు హౌసింగ్ లోన్ తీసుకున్నావు, నువ్వు ఎంతవరకు అంతవరకు తప్పకుండా కట్టాల్సింది, అది రుణం, అది కట్టాల్సింది ఆ రుణం. ఆ రుణం అయిపోయిన తర్వాత ఆ ఇల్లు నీ సొంతం, ఆ రుణం అయిపోయింది, ఆ 3 పిల్లలు ఆయన సొంతం, పైన ఆయన సొంతం, వాళ్ళు వెళ్ళిపోయారు పైకి, అంతే. ఇది మనం అనుకో మనం ఇది ఎప్పుడు నెగిటివ్ వైపే చూస్తాం. మీ దేవుడు లేడాది అంటే మరి బతుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా. క్యాన్సర్ దాకా వెళ్ళిపోయి 4th స్టేజ్లో బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మన హీరోయిన్లు ఉన్నారు కదా, మనీషా కోయిరాల్ అనుకోవచ్చు, ఇంకొకళ్ళు అనుకోవచ్చు, అమితాబ్ బచ్చన్ అనుకోవచ్చు, చనిపోయినటువంటి బతుకుడు అనుకోవచ్చు. బికారి అయినటువంటి అమితాబ్ బచ్చన్ బాగా మళ్ళీ కోటి ఎట్లా అయ్యాడు? ఇప్పుడు మళ్ళీ 600 కోట్లకు అధిపతి ఎట్లా అయ్యాడు? మీకు చెప్పండి. బికారి కదా, ఏబిసిఎల్ కంపెనీ పెట్టి ఎప్పుడు 1996 to 2001 వరకు ఆయన బికారి అయిపోయాడు, వీధిన పడ్డాడు, అప్పులు ఆయనకి 10,000 కోట్ల అప్పులు ఆయనకి. మరి ఆ వ్యక్తి ఇప్పుడు 700 కోట్లకు అధిపతి ఎట్లయ్యాడు మళ్ళీ ఇప్పుడు? అంటే నువ్వు చేసిన పుణ్యబలం మళ్ళీ అనుకూలంగా మారుతుంది, పుణ్యకర్మ చేయడానికి పనికొచ్చేయాలి. ఇప్పుడు కాలజ్ఞాన ప్రకారంగా ఇప్పుడు మీరు పంచభూతాలు చేసినటువంటి ఆయన చెప్పినట్టుగా మరి యుగాంతం అయిపోవాలిగా. అంటే ఇక్కడ ఏమైంది, ప్రక్షిప్తాలు చేసేదాన్ని. ఆయన బుక్లో వీళ్ళు గొప్ప మేధావులు లాంటి వాళ్ళు అనుకునే మేధావులు అందరూ పోయి దాంట్లో కొత్త విషయాలు చేర్పించారు. వీళ్ళు చేసి ఇదే ఆయన గ్రంథం చెప్పారు. ఇది మన రాజ్యాంగం లాగా. మనకున్నటువంటి భారత రాజ్యాంగం ఉన్నారే, 32 కమిటీలో చైర్మన్ ఉన్నా సరే ఒక్కడు రాసినట్టుగా చూపిస్తారు అందరినీ, నేను ఒక్కడే రాశానని చెప్పి చూపినట్టుగా అది కాదండి. రాజ్యాంగంలో దాదాపుగా 32 కమిటీలు ఉండే, ఆ కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా 200-300 మంది ఉండే. ఆ 300 మంది రాసిన రాజ్యాంగానికి ఒక కమిటీ, ఒక ఆయన చైర్మన్, అంతే తప్ప వీళ్ళందరూ కూడా మేధావులు కాదండి. ప్రతి ఒక్కరు మేధావులు రాసిన విషయాలు అక్కడ ఆ విషయాన్ని మర్చిపోతే కుదరదు మనకి. అలా మన రాజ్యాంగాన్ని 10 మంది రాసినట్టుగా ఇక్కడ కూడా మనకున్నటువంటి ప్రక్షిప్తాలు, బ్రహ్మంగారి కాలజ్ఞానం అనుకోండి, లేదా ఇంక ఇతర మత గ్రంథాలు అనుకోండి, ఇలా ప్రక్షిప్తాలు చేసి నా భాగవతంలో జొరబడి ఒక ఆవిడ రంగనాయకమునో వంగనాయకమును ఆవిడ గారు కొత్త రామాయణ అనే కొత్త పుస్తకం రాసేసి, అంటే వక్రీకరించేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఈ వక్రీకరించిన విషయాలు అనేవి కొంత మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అట్లా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఇటువంటి ప్రక్షిప్తాలన్నీ కూడా మీకు వచ్చేసి ప్రమాదాన్ని కలిగే అవకాశం ఉంటుంది. ఆయన చేసిన అంటే లేనిపోని ప్రక్షిప్తాల వల్ల చేసినటువంటి ప్రమాదాలు ఇవన్నీ. కాబట్టి ఆయన కాలజ్ఞానంలో 5 ఇప్పుడు వేదం కంటే మించిన ఎవరు లేడమ్మా. నువ్వు బ్రహ్మంగారు కానీ శంకరాచార్యుల వారైనా సరే వేదము కంటే మించింది ఎవరు లేరు. ఆదిశంకరాచార్యులు కూడా వేదాన్ని అనుసరించాడు ఆయన. వేదో ధర్మం అఖిలం, అది మాత్రమే ధర్మం, దానికంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. రాఘవేంద్ర స్వామి ఉండే, ఇంకొకరు ఉన్నారు, సప్తఋషులు ఉన్నారు. సప్తఋషుల కంటే గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా అపర బ్రహ్మలు ఉన్నారు, ఆయన కంటే కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈయన రాసిన కాలజ్ఞానం, ఆయన రాసిన కాలజ్ఞానం, పరాశర రాసిన వరాహ మిహిర శాస్త్రం చెప్పలేదు. 5,16,000 సంవత్సరాలు ఖచ్చితంగా మన కలియుగ ప్రమాణం ఉంటుంది. అది అంతవరకు ఉండాల్సిందే. అది ఉన్న తర్వాతనే అప్పటికే అంతం తప్ప మార్పులు వస్తాయి. ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఈ మెట్రో లేదు,
మీరు పుట్టిన మెట్రో తెలియదు, మాకు తెలియదు అసలు. అవును. మనకి ఎంత 40 ఏళ్ళు ఉందనుకుందాం, 35 అనుకుందాం, అంతగా మెట్రో లేదు కదా, లేదు. బెంగాల్లో లేదు, ఢిల్లీలో లేదు, ఎక్కడ లేదు. అవన్నీ ఇక్కడ ఎప్పుడు వచ్చాయి? 25 ఏళ్ల క్రితం వచ్చాయి. అప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వేరే దేశాల్లో కిందికి ట్రైన్ కింది నుంచి పోతుంది, బ్రిడ్జి నుంచి పోదు, కింది నుంచి పోతుంది. అది మనం చూడ ఆశ్చర్యం, అది ఊడిపడుతుందేమో కొంపది అనిపిస్తుంది మనకి. అంటే అది టెక్నాలజీ. అంతరిక్షాలు టార్గెట్ మనం చూసినప్పుడు చూసారా? చూడలేదు. అంటే పురోగమనం ఉంటుంది, మంచి పురోగమనం అభివృద్ధి ఉంటుంది. దానివల్ల భగవంతుని యొక్క ప్రేరకం అది. విజ్ఞానం పెంచుతూ ఉండాలి. ఆ విజ్ఞానం అంతా వేదవాంగ్మయంలో కూడా ఉంది. దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తే అభివృద్ధి బాగా ఉంటుంది. అటువంటి అభివృద్ధికి కారణమైనటువంటి వేదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో మీకు యుగాంతం అవుతుంది అనేటువంటి భావన ఎక్కడ లేదు. ఈ ప్రమాదాలకి ఆయన రాసే కాలజ్ఞానానికి వారి ఇల్లు కూలిపోవడానికి ఎక్కడ సంబంధం లేదు. దానికి దీనికి పొంతలేదు. అది అంటారు కదా, తాత బోడగుండికి అమ్మ మోకాలకి ముడిపెట్టినట్టు ఉంటుంది అన్నట్టు అట్లా ముడిపెట్టే ప్రయత్నం చేయొద్దు మనం. కాబట్టి ఆయన కాలజ్ఞానంలో 2000 సంవత్సరంలోనే యుగాంతం చెప్పారు. మార్చుకుంటూ వెళ్తారు, ప్రక్షిప్తాలు అంటారు. అటువంటి ప్రక్షిప్తాలు చేర్చి శాస్త్రాన్ని తప్పుడు మార్గం, ఆయన శాస్త్రం గొప్పది, ఆయన రాసే కాలజ్ఞానం గొప్పది. ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి మేధా సంపన్నుడు. జరిగే విషయాన్ని ఆయన ధ్యానంతో తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన దాంట్లో నిజమైన పుస్తకంలో నిజాలు ఉంటాయి. కానీ నిజమైన పుస్తకంలో వీళ్ళు దాన్ని అనేకం చేర్చి ఇది ఆయన రాసిన పుస్తకం అని చెప్తే మాత్రం నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఆ నమ్మకాలు పోయినాయి. ఇప్పుడు విధవ రాజ్యపాలన చేస్తుంది, నాయకుడు చలనచిత్రంలో నటించేవాడు నాయకుడు అవుతాడు, ఇవన్నీ చూసాము. కానీ 60% జరిగినప్ప 100% జరగలేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు ఇంకా ప్రమాదాలు ఉన్నాయా రాబోయే? ఎందుకంటే తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ఈయన చెప్పకంటే ముందు కూడా బ్రహ్మంగారి కాగ్యాలు లేని విషయాలు కూడా జ్యోతిష్కులు చెప్తున్నారుగా. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటన మేమే చెప్తున్నావు నువ్వు, కానీ ప్రతి మాసం జరిగే సంఘటనలు ఉంటాయి మీకు. ప్రతి మాస సంఘటనలు కూడా రాజకీయ రంగం కానీ, చలనచిత్ర రంగంలో కానీ, మాధ్యమిక రంగంలో కానీ, ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు కానీ పంచాంగంలో స్పష్టంగా చెప్పవచ్చు మనం. అవి ఇంకా ప్రమాదాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటాయి. ఇప్పుడు మన జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అన్నారు మీరు. అది అదృష్టం ఏంటంటే మీకు గురుహోరలో జరిగినటువంటి సమయం అది. ఆ సమయంలో కొంత మంచి సమయమే దేవుడి దయ వల్ల. అదే కనుక జన సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ అయితే కనీసం 100 మంది చనిపోయేవాళ్ళు పాపం. ఇక్కడ 9 మంది చనిపోయారు, ఈ కారు మధ్య కారులో. దాంట్లో ఏదైనా ప్రమాదం ఏంటంటే ఉన్నవాళ్ళు ఉగ్రవాదులే, దాంట్లో సందేహమే లేదు. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఉగ్రవాదం అనే విషయం 100 పాళ్ళు. భాగ్యనగరంలో దొరికినటువంటి ఆ వ్యక్తులు, ఆ విధవలు కానివ్వండి, ఇంకో దొరికినటువంటి వీటన్నిటికీ ఒక ఆవిడ మహానుభావురాలు, ఆవిడ గారు దీనికి కారణం ఏంటో తెలుస్తుంది మనకి. అంటే ఇందులో శుక్రుడు ఎప్పుడైతే నీచబడ్డాడో స్త్రీ మూలకమైనటువంటి కారణం కూడా ఉంటుంది. మరి ముందని చెప్పలేదండి అంటే మీరు పంచాంగంలో ఉంటుంది, మీరు చూసుకోలేదు దాన్ని. పంచాంగంలో కొన్ని చోట్ల, అది కూడా ఉత్తర భారతంలో విధ్వంసం జరిగే, ఉగ్రవాద కుట్ర జరిగే అవకాశం ఉందని స్పష్టంగా రాయబడింది. ఇది మీరు చదివారు. ఎందుకంటే పిల్లక జ్యోతిష్యం చెప్తున్నాడు వాడు, పంచ కట్టుకొని పిల్లక చెప్తే కుదరదు, మాకు ప్రూఫ్ కావాలి. ఎవడిస్తాడు నీకు ప్రూఫ్? ఓడిస్తాడు నీకు. దేవుని కనిపించాలంటే ఒక సూర్యుడు చూడడానికే నీకు తపస్సు పడాలి. నీకు ఒక మంచి 500 వాట్స్ బల్బుని చూడడానికి నీ కళ్ళు సరిపోదు. 1,00,000 కోట్ల సూర్యకాంతుల సమానమైనటువంటి స్వామివారు, ఆయన చూస్తావా నువ్వు? ఒక లైట్ 500 బల్బుని ఒక గంట సేపు చూడలేవు నువ్వు. అలాంటి 1,00,000 కోట్ల సూర్యకిరణాలతో సమానమైనటువంటి ఆ దేవుడిని చూడగలుగుతావా నువ్వు? అది రాసింది కూడా భారతంలో ఉంది, భాగవతంలో ఉంది. ఎటువంటి వాడు అంటే భాగవతంలో ధృతరాష్ట్రుడు అందరూ కూడా అడుగుతాడు, నాయన కృష్ణ నీ రూపాన్ని నేను చూడలేకపోయాను, నీ రూపం చూడడం కోసం నా కళ్ళు ఇవ్వని ఒక అధ్యాయం అడిగితే చూడగలుగుతావా అంటాడు. నీ ధైర్యంతో నువ్వు ఇచ్చే అభయంతో చూస్తానని చెప్పిన తర్వాత వీళ్ళందరినీ మూర్ఛపెడతాడు. అందరు మూర్ఛపోయి రాజ్యసభలో ఆయన విశ్వరూపం చూపిస్తాడు. చూసి హే కృష్ణ నేను తట్టుకోలేకపోతున్న రూపాన్ని చూసి నా కళ్ళు మూసేసే వద్దు అని చెప్తాడు. అంతటి రూపమైంది. ధృతరాష్ట్రుడే తట్టుకోలేకపోయాడు. ఇతరత మహారథులు, అతిరథ మహారథులు చూడలేకపోయాడు విశ్వరూపాన్ని. మనం చూడగలిగే కనీసం ఇంటి జ్ఞానం ఉందా? నీ దేవుని చూపి నాకు నమ్ముతానని చెప్పేసి బోబులు గాగులు గాగితే అవకాశం ఉంటుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఇది చూపించలేమన్నటువంటి భావన వల్లనే ఇలా మనకి అంటారు కదా, గ్రామసింహాలు పేటరైపోతుంటాయి. ఈ గ్రామసింహాలను పేటరైపోతుంటాయి కాబట్టి వాటిని పక్కదారి పట్టించి, మనం ఐరావతం లాంటి ధర్మం కాబట్టి పక్కన పట్టించి ఇలా మన కాలజ్ఞానంతో, మనకున్నటువంటి శాస్త్ర విజ్ఞానంతో, అలాగే మనకి వరాహ మిహిరుడు జ్యోతిష విజ్ఞానంతో మన వృద్ధిని పొందుకోవచ్చు. ఇలాంటివి ప్రమాదాల్ని, ఇప్పుడు ఇలాంటి ప్రమాదం కలగడానికి రోడ్డు కారణం ఉన్నారు. మొన్న ఈ టిప్పర్ పడడానికి అంత పెద్ద గుంత, రోజు కనపడలేదా వీళ్ళకి? ఇంగిత జ్ఞానం లేదా? పరిపాలన విధానంలో ఎవరైనా సరే, ఆ తాండూరు ఎమ్మెల్యే కానీ, ఆర్ఎన్బి వాళ్ళు కానీ ఇంగిత జ్ఞానం లేదా? అరే చిన్న పిల్లలు చనిపోయారు, దాంట్లో 3 ఆడపిల్లలు ఉద్యోగం చేస్తున్న 3 ఆడపిల్లలు చనిపోయారు. ఆ కుటుంబం ఎంత ఉంటుంది? దాని అందరి కారణమే, ప్రతి ఒక్కరు కానీ పోనీ మనకు కూడా కారణమే. అటువంటి బస్సులలో వెళ్తున్నప్పుడు ప్రమాదం మనకే ఉంటుంది. తెలుసు కూడా మనం అట్లే ఉన్నాం అంటే మనము దానికి కారణమే, వ్యవస్థ కారణమే, అందరూ కారణమే. భగవంతుడు అని చేసినప్పుడు చెప్తాడు, రోడ్డు బాగాలేదు చెప్పాడు ఆయన. రోడ్డు బాగాలేదు, అంతకుముందే బండి మీద కింద పడ్డారు, 2 కింద పడ్డారు. అందులో ఒకరికి కాలు ఇరిగిపోయింది. ఆ విషయం కూడా తెలిసి వీళ్ళకి 1 month ముందు జరిగింది అది. అప్పటికైనా వీళ్ళు బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఉండి ప్రభుత్వం వాళ్ళు దాన్ని చేయాలి కదా. ఇక్కడంటే చేయలేకపోయా, ఎన్ని చూసుకుంటామయ్యా? మరి ఇదే చూసుకోకపోతే దేవుడి గురించి ఏది మాడతావు?
కాబట్టి పరిపాలన విభాగం నష్టం కావచ్చు. దాన్ని తీసుకెళ్ళి మనం ఇంకోటి ఏమంటానంటే నేను గురుడి అతిచారం వల్ల కొంత శని వక్రగమనం కూడా కొంత కారణమైంది దీనికి. అంటే శని వక్రగమనం మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. శని వక్రగమనం, గురుడు అతిచారం, ఈ రెండు కూడా మనకి కొంత నా ప్రమాదాన్ని, కాలసర్ప దోషాన్ని కొంత ఇవన్నీ చెప్పాము, పంచాంగంలో ఉంది. అప్పుడు చెప్పలేదా అంటే చెప్పాము, అడిగినా అడగముందే చెప్పాము, ఇప్పుడు అడిగి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాలసర్ప దోషం ప్రభావం, అష్టమంలో కుజుడి యొక్క ప్రభావం ఒకటి, అలాగే అతిచారము శని యొక్క ప్రభావం వల్ల కూడా కొంత జరిగింది. ఇంకా జరుగుతాయి. మార్చి వరకు ప్రమాదాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మార్చి వరకు ప్రమాదాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే దాని నుంచి జాగ్రత్త పడాలి అని అంటే మీరు అన్నట్టు దైవాన్ని పట్టుకోవడం అంతే, తప్పకుండా. సరే ఏమంటారు అంటే హిందూ ధర్మంలో దైవాన్ని పట్టుకోని చెప్పట్లా. నువ్వు నమ్మిన మతం ఉంది, ఆ దైవాన్ని ప్రార్థన చేసుకో. నీ మతం ఉంది, నువ్వు ప్రార్థన చేసుకో. సిక్కులు ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకో. గురు గోవింద ప్రార్థన చేయి. హిందూ ధర్మంలో సమస్త దేవతలను, నీకు ఉన్నటువంటి విష్ణువును, ఈశ్వరును, సుబ్రహ్మణ్య స్వామిను, అమ్మవారిను ధ్యానం చేసుకో. చాలా మనకి వెళ్తున్నప్పుడు హీలింగ్ చేసుకో, నిన్ను నువ్వు హీల్ చేసుకో. అప్పుడేదో ప్రమాదాన్ని పసిగట్టగలిగే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. ప్రమాదాన్ని పసిగట్టగలిగే శక్తిని ఇస్తాడు. పసిగట్టలేకపోయినా తప్పించుకునే శక్తిని ఇస్తాడు దేవుడు. అది భగవంతుడు అంటే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే ఒకప్పటి కాలంలో గనక చూసుకుంటే, వెనకటి కాలంలో అంటే కొన్ని మన ఇంట్లో జరిగే సంకేతాల వల్ల ఇది చెడు అని, ఇది శుభము అని అవి ఆచరించి దాంతో ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మూఢనమ్మకం అనుకొని ఎవరి పాటి వాళ్ళు తీసిపడేసి వెళ్ళడం కూడా. ఇప్పుడు అలాంటి ఏమంటారు, ఒకప్పుడు భాగ్యనగరంలో మనకి ఎలుకల వల్ల ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు వ్యాధి అనేవాళ్ళు 1923 ఐ థింక్ సో. అప్పుడు ఉన్నటువంటిది ఎలుకల వ్యాధి సంథింగ్ వస్తే దాని పేరు బాగుంటుంది. అప్పుడు ఆ వ్యాధి వచ్చినప్పుడు అట్లే ఉండి అందరు చనిపోయారు. మిగతా ఎక్కడ చనిపోలేదు, ఇక్కడ భాగ్యంలో మాత్రం చనిపోయారు ఆ యొక్క వ్యాధి వల్ల. అంటే ఎలుకల వల్ల ఏదో సంథింగ్ ఆ వ్యాధి వచ్చి దాని ఇక్కడ చనిపోయారు, కరోనా లాగా. భాగ్యనగరం చుట్టూ చనిపోయారు తప్ప ఆ నల్గొండ, సూర్యాపేట ఇటువైపు కూడా ఎవరు, ఈ మేడ్చలు, మెదకు, సంగారెడ్డి వైపు కూడా చనిపోలే. మళ్ళీ ఈ ప్రాంతంలో చనిపోయారు ఎక్కువ మంది. దానికే పెద్ద ఇబ్బంది పడ్డారు. తర్వాత కొన్ని రోజులు కలరా వచ్చింది. అంటే మనం చేసేటువంటి పాపకర్మ పోయినప్పుడు శిశుపాలనలాగా వధించేస్తాడు. 100 తప్పులు క్షమిస్తాడు ఆయన. తర్వాత రైట్, ఒక వీడి మినడ్రా, వీడిని నీళ్లతోనూ, అగ్నితోనూ, లేదా మట్టితోనూ కప్పేసేయి, అవసరం లేదు మనకి, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, నో ప్రాబ్లం. దేవుడు కావాలి జీవమే, నీకు కావాల్సిన బంధం, దేవుడు కావాల్సిన జీవం. నువ్వు ఈ మనిషి, నువ్వు విజయరెడ్డి కొడుకా, లేదా కిరణ్ శర్మ కొడుకా, కూతురు అడుగు, ఆయనకి జీవం ఒకటి ఉందా లేదా, రైట్ ఒకటి ఉంది, ఇది తీసేసి ఇన్వైట్ చేయి, దీన్ని పాత నీళ్ళు పంపించేసి కొత్త నీళ్ళు తీసుకురా. ఆయన ఒక నాటక సూత్రధార. ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఆయన పని అది. పుట్టించి పరీక్షించి మంచోళ్ళని పెంచుకుంటూ విష్ణులో కలుపుకుంటూ జీవాన్ని మళ్ళీ పాపకర్మలు పెట్టుకుంటాడు. పందిగాను, కుక్కగాను పుట్టిస్తూ ఉంటాడు ఆయన. అదాని విశేషం. కాబట్టి మనం కాలజ్ఞానం వల్లనే యుగాంతం అవుతున్న విషయం లేదండి. అనేకమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల ప్రకారం ఇంకా మనకి 5 లక్షల సంవత్సరాలు హ్యాపీగా ఉంటాం. అంటే హ్యాపీగా మీన్స్ మోడరేటివ్గా ఉండవచ్చు. ఇంకా ఎటువంటి దరిద్రపు దృశ్యాలు చూడదు మనకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి చేసేటువంటి దృశ్యాల కన్నా ఏం చూడాలి తెలియదు, కానీ పుట్టుక మాత్రం ఉంటుంది. జీవం మాత్రం 5 లక్షల సంవత్సరాలు ఉంటుంది. అది అమెరికా కావచ్చు, లోకం అంతా చెప్పేది నేను. మీరు అనుకునేది భారత ఖండం మాత్రమే అనుకోకండి. లోకం మొత్తం కూడా ఉన్నటువంటి 600 కోట్ల మందితో సహా, 60 లక్షల కోట్ల మందితో సహా, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మళ్ళీ ఒక ప్రాంతం మొత్తం మునిపోతుంది, ఒక ప్రాంతం మొత్తం మళ్ళీ ఉద్భవిస్తుంటుంది. అదనమాట. ఇప్పుడు ఆఫ్రికా కన్నా ఒక ముక్క పోయినట్టే, 200 సంవత్సరాల తర్వాత భారతదేశానికి కొద్దిగా స్పేస్ పెరిగినట్టే. అప్పుడు భారతదేశ పటం మనం పెంచుకోవాలి, మనం ఎక్కువ పెంచుకోవాలి. అదనమాట. ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.